వరంగల్ అంటే చరిత్ర, సాంప్రదాయం, కళల కలయిక. ఇక్కడ నాగమయ్య ఆలయం పరిసర ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న మరో ప్రత్యేక కళ బ్రాస్ పనితనం. ఒకప్పుడు ఈ కళ కేవలం సాంప్రదాయ పనులకే పరిమితమే ఉండేది. కానీ ఇప్పుడు ఇది కొత్త మార్గంలో అడుగులు వేస్తుంది. దానికి కారణం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అమలవుతున్న సువిధ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు బ్రాస్ తయారీ, డిజైన్, ఫినిషింగ్, మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు వారు కేవలం సాంప్రదాయ పాత్రలు మాత్రమే కాదు, ఆధునిక డిజైన్స్, డెకరేటివ్ ఐటమ్స్, పూజా సామాగ్రి, హోమ్ డెకర్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇలా సాంప్రదాయం ప్లస్ ఆధునికత కలయికతో ఈ బ్రాస్ క్లస్టర్ ఒక కొత్త దిశగా ముందుకు సాగుతుంది. ఇక్కడ మహిళలు ఎలా శిక్షణ పొందుతున్నారు, ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, వారి జీవితం ఎలా మారింది అన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మా ప్రయత్నం కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి, ఈ బ్రాస్ క్లస్టర్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, అండ్ ఇక్కడ మీరు నేర్చుకునే వస్తువుల గురించి చెప్పండి, ఏమేమి నేర్చుకుంటున్నారు అనేది. సార్, నా పేరు దేవులపల్లి రజిత సార్. ఈ వర్క్ మాకు తాత ముత్తాతల కాలం నుంచి, కాకతీయుల కాలం నుంచి ఉన్న వర్కే సార్. ఇక్కడ రంగశాపేట బ్రాస్ క్లస్టర్ అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకొని మేము సొసైటీ ఫామ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం సార్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మాకు నాబార్డ్ నుంచి సువిధ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేసినాం సార్. మాకు ఇక్కడ మహిళా సంఘాలను అందరూ ఈ వర్క్ చేస్తాము అని ఒకసారి సార్ వచ్చి చూసి ఇంతమంది మహిళలు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంత ఉపాధి పొందుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏమంటే మేము సువిధ అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తాము, దాని నుంచి మీరు ఉపాధి పొందగలుగుతారు, మీకు ఆర్థికంగా సహాయం దొరుకుతుంది, మీరు వర్క్ కూడా ఇంకా మార్కెటింగ్ లా ముందుకు వెళ్ళగలుగుతారు అనే ఉద్దేశంతో మేము సార్ని అడగడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మాకు కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది సార్. నాబార్డ్ సంస్థ నుంచి సువిధ అనే ప్రోగ్రాము మాకు ఈ అవకాశం ఇచ్చింది సార్. తర్వాత ఏంటంటే ఈ వర్క్ నుంచి మేము చాలా ఉపాధి పొందుతున్నాము. అందరం మహిళలమే సార్. ఇది కష్టమైన పని, మగవాళ్ళు కూడా కష్టంగా చేసే పని. కాకపోతే మేమేంటిదంటే ఇష్టంగా మేము చేసుకోవాలనుకుంటున్నాం. ఇష్టంగా ఎట్లా అంటే ఇది చాలా కష్టం అండి. అవును, చాలా ఫిజికల్ వర్క్ తో కూడుకున్న పని. ఆర్మ్స్ తోటి, మన కళ్ళతోటి చూసుకుంటూ చేయాల్సిన పని సార్. అది కొంచెం కష్టమైన పని అయినా కూడా మేము చేస్తాము, మేము చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మహిళలందరం కలిసి మనం ఏం చేయలేము, ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో మేము చేస్తాము అని ముందుకొచ్చి చేయడం జరుగుతుంది సార్. గ్రేట్ గ్రేట్ మేడం. అయితే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది మేడం ఈ క్లస్టర్, ఇక్కడ బ్రాస్ క్లస్టర్ అనేది? బ్రాస్ క్లస్టర్ అనేది ఇప్పుడు 3 years నుంచి 3 years నుంచి చేస్తున్నారు. అంటే ముందు ఉంది, కాకపోతే సొసైటీ ముందు నుంచి ఉంది, కాకపోతే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డ్రాప్ అయ్యి మళ్ళీ సీనియర్స్ కొంత ఎక్స్పైర్ అవ్వడము, వాళ్ళు కొంచెం ఇబ్బంది కావడం వల్ల ఇక్కడ చాలా కుటుంబాలు, ఒక 150-200 కుటుంబాల వరకు ఇక్కడ ఈ వర్క్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళే ఉన్నారు సార్. అయితే ఇక కొంతమంది వాళ్ళ తాత ముత్తాతలు ఈ వర్క్ కొంచెం గట్టిగా చేసే వర్క్ కాబట్టి పిల్లలను చదివించడం వల్ల కొంచెం వెనుకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే మాకు ఒక 3 years నుంచి నాబార్డ్ సంస్థ వాళ్ళు మరి DCH ఆఫీస్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మాకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సార్. ఇది ఫస్ట్ మాస్టర్ కార్డ్స్ మెన్ గా మాకు ప్రణయ్ కుమార్ సార్ ఉండే, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. 3 year నుంచి స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది. ఇక దాని నుంచి ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్, ఒక అడుగుతో స్టార్ట్ అయిన మా ప్రోగ్రామ్స్ ఏంటిదంటే గురు శిక్ష పరంపర. ఈ 2 ప్రోగ్రామ్ చూసి మాకు నాబార్డ్ సంస్థ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఇక్కడ చదువుతున్న ఏజీఎం సార్, రవి సార్ గారు మమ్మల్ని మా ప్రణయ్ సార్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన చూసిన తర్వాత ఇంత వర్క్ ఉన్నది, ఇంత మహిళలు కూడా ఉన్నారు, ఇంత వర్క్ ఉన్నది, ఇది మీరు ఎందుకు ముందుకు రావట్లేదు అనే ఉద్దేశంతో ఆయనే ఒక్కొక్క ప్రోగ్రామ్ మాకు ఇవ్వడం జరిగింది. మాకు సెమీ ఎంబోజింగ్, హై ఎంబోజింగ్, మహిళలు జెంట్స్ అందరు కలిసి చేసినాం సార్. ఈ సువిధ అనే ప్రోగ్రాము మళ్ళీ నాబార్డ్ వాళ్ళు ఏం చేస్తే మహిళలు కూడా ఇంత వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళు నేర్చుకుంటారు కదా, వీళ్ళకి ఇంకా ఉపాధి కల్పించి ఈ పౌడర్ డబ్బాలు కానీ, ఫ్లవర్ వాజులు కానీ ఇట్లాంటివి చేస్తే ఇంకా వీళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అని సార్ వాళ్ళు సువిధ అనే ప్రోగ్రామ్ ద్వారా మాకు షేపింగ్ వర్క్ అనేది నేర్పించడం స్టార్ట్ చేసి ఈ షేపింగ్ వర్క్ చేసుకుంటున్నాము. ఇక దీంట్లో మాకు ఇక ఇవి అంటే దేవుడు విగ్రహాలు చేసేటివి ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్లు, డెకరేటింగ్ ఐటమ్స్, వాల్ క్లాక్స్, ఇంకా
గుడి పనులు కూడా కొంచెం అంటే మేము చేయలేము కానీ జెంట్స్ చేస్తారు సార్ మా వాళ్ళు. ఓకే ఓకే. అదే ఏమేమి రకాల ప్రొడక్ట్స్ చేస్తారని ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ ప్రొడక్ట్స్ అనేది మీరు ఎట్లా అమ్ముతారు? అంటే మీరే షాప్ లకు వెళ్తారా లేకపోతే వాళ్ళు మీ దగ్గరకు వస్తారా? ఇప్పుడు సీనియర్స్ ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వాళ్ళు కొంతమంది షాప్స్ అట్లా ఉండే సార్. సొసైటీ అనేది ఉన్నప్పుడు ఏంటిదంటే మేము బిల్స్ పెట్టి తీసుకునేది. అప్పుడు ఇక సొసైటీ కొంచెం ఇబ్బందిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము 3 years నుంచి సొసైటీ ఫామ్ చేసినాం సార్. అయితే ఎట్లా అమ్మాలి, ఎట్లా తీసుకోవాలి, ఇది కొంచెం మాకు ఇబ్బందిగా ఉండే సార్. నాబార్డ్ సంస్థ వాళ్ళు ఏం చేసిందంటే మీకు మార్కెటింగ్ లో కొంచెం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ ప్రోగ్రామ్ కోసమే ఒక మా వరకే సార్ని పిలిపించి మరి మార్కెటింగ్ ప్రోగ్రామ్ చేయించి ఒక 2 days మాకు ట్రైనింగ్ ఇప్పించండి సార్. దానివల్ల ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మేము ఇవి సామాన్లు మనం అలా అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఆర్డర్స్ వల్ల మేము కొంచెం ఉపాధి అంటే మేము చేస్తున్నాం కదా సార్, వస్తువులు చేస్తున్నాం కానీ దానికి సరైన గుర్తింపు అనేది అంటే ఇప్పుడు మేము మా వరకే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ దూరం అనేది మేము వెళ్ళలేము కదా సార్. అట్లాంటి కొన్ని బిల్స్ పెట్టడం అనేది కరీంనగర్ ఈ పెంబర్తి వాళ్ళు అటు ఇటు పెట్టడం వాళ్ళకి ఎక్కువైపోతుంది. మాకంటే ఇక్కడ వరకే అవుతుంది అన్నాడు. వీళ్ళు మార్కెటింగ్ అనేది మాకు తెలిసింది. మేము ఆన్లైన్ లో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం సార్ వాళ్ళ ప్రోత్సాహంతో వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది మీరు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నా అని చెప్పారు కదా, ఈ నేర్చుకోవడం అనేది మీకు మీ ద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా శిక్షణ పొందుతున్నారా, మీరు నేర్చుకొని మీరే చేస్తున్నారా? అంటే మేము ఫస్ట్ బ్యాచ్ ఉన్నప్పుడు మేము ఓన్లీ ఆల్రెడీ పని వచ్చిన వాళ్ళకి వర్క్ చేయడం నేర్పించింది సార్. ఇప్పుడు ఏంటిదంటే కొత్త వాళ్ళని కూడా కొంతమందిని యాడ్ చేసుకున్నాం మేము. ఎందుకంటే మాతోటి ఇప్పుడు సీనియర్స్ ఉండి వాళ్ళతోటి అంతరించిపోయింది సార్ కొంతవరకు వర్క్ అనేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంతరించిపోకుండా ఈ కళ అనేది ఉండాలి, ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో ఏంటిదంటే మాతోటే ఇది కూడా అయిపోవద్దు. మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడల్లా కొంతమందిని జాయిన్ చేసుకుంటున్నాం. జాయిన్ చేసుకొని వాళ్ళకి నేర్పించుకుంటూ మేము నేర్చుకుంటున్నాం. మాకు తెలియంది మేము నేర్చుకుంటున్నాం, మాకు తెలిసింది వాళ్ళకి చెప్తున్నాం. గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీ పేరు చెప్పండి. ఇక్కడ మీరు మేడం గారు ఇప్పటి వరకు ఏమేమి ప్రోడక్ట్స్ నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా మేకింగ్ చేస్తారు, ఎట్లా ఏమేమి ప్రోడక్ట్స్ మేకింగ్ చేస్తారు అని చెప్పారు కదా, మీరు మీ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇక్కడ ఎట్లా వచ్చేలో చెప్పిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ స్టార్టింగ్ నుంచి అసలు ఎట్లా మేక్ చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు అని చెప్పండి మేడం. నమస్తే సార్, నా పేరు రాగి అరుణ. మేము రంగశైపేట్ బ్రాస్ క్లస్టర్ ఉపాధ్యక్షురాలని. మా ఫస్ట్ నుండి మా సారు మా తాతల నుండి అందరం నేర్చుకున్నాము. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ఇట్లాంటి షీట్ తీసుకొచ్చుకోవాలి. ఈ షీట్ తీసుకొచ్చుకొని లక్క కరగాలి సార్. లక్క కరిగి ఇది సార్ ఇది కరగాలి. కరిగి ఇట్లాంటి షీట్ పైన పోసి ఇది ఫోల్డింగ్ చేసి దీనికి ఆయిల్ రుద్ది దీనికి ఇట్లాంటివి పెట్టాలి సార్. మనం షేపింగ్ ఏ డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ వేసుకున్నాం కదా సార్, ఇట్లాంటి డిజైన్ కొలత ప్రకారం కట్ చేసుకొని ఈ షీట్ దీనికి అంటించాలి. మనం పేపర్ పైన ఆర్ట్ వేసుకొని ఈ పేపర్ అంటించి ఇట్లాంటి టూల్స్ తోని కొట్టాలి సార్. కొట్టినాక మళ్ళీ దీన్ని ఫినిషింగ్ అంతా అంటే ఇది బేస్ లాగా ఉపయోగపడుతుందా మేడం? ఇది ఈ షీట్ అనేది ఖరాబ్ కాకుండా బేస్ లాగా ఉండడానికి లక్కము మామూలుగా అయితే ఈ డిజైన్ ఇట్లా రాదు కదా సార్. అవునవును, ఎందుకంటే ఎంబోజ్ అవుతుంది, పైకి వస్తుంది, అట్లా పైకి వస్తుంది స్టిఫ్నెస్ కోసం. ఓకే. మేము దేవుని అన్ని ఆర్చి కానీ మకర తోరణాలు కానీ అన్ని షీట్లు తయారు చేస్తాం, అన్ని దేవుని విగ్రహాలు తయారు చేస్తాం సార్. ఇగో ఇది ధూపం సార్, దేవునికి గుళ్ళల్లో హారతి తీయడానికి ఇట్లాంటి ఇవి మనం గుళ్ళల్లో చాలా మంది ఇంట్లో కానీ గుళ్ళల్లో పెట్టుకుంటారు, అట్లాంటి చేస్తాం సార్. ఇట్లాంటివి ఎట్లా చేస్తారు మేడం? అంటే ఫస్ట్ షీట్ ని ఇట్లా గుండ్రంగా తీసి షేపింగ్ చేసి దీని లోపల లక్క పోయాలి సార్. లక్క పోసి మనం మీద ఆర్ట్ వేసుకోవాలి. ఇవి శంకు చక్రాలు. అంటే ఈ టూల్స్ మీరు ఉపయోగించేటప్పుడు లోపల లక్కం కంపల్సరీ ఉండాలి, అది ఉంటేనే. ఈ లోపల లక్క పోసి శంకు చక్రాలు మనం ఆర్ట్ వేసుకోవాలి. ఆర్ట్ వేసుకొని ఇది ఎంత ఉందో దాని కొలత ప్రకారం ఆర్ట్ వేసుకొని ఇట్లా కొట్టాలి సార్. అంటే మీరు కూడా పక్క ఈ మ్యాథ్స్ అంతా చూసుకొని కొలతలు అవన్నీ చూసుకొని చేస్తారు, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా డిజైన్ అనేది కొలతలు కంపల్సరీ ఉండాలి సార్. కొలతలు చేసుకొని ఈ డిజైన్ వేసుకొని కొట్టాలి సార్. ఓకే.
అదే ఈ కొట్టే క్రమంలో మేడం మనకు కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం డిజైన్ అవుతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవుతుంది. ఎప్పుడన్నా మీరు చేసిన దానిలో ఒక డిజైన్ వేస్ట్ అయిపోయి మళ్ళీ చేసిన సిచ్యువేషన్స్ చేసినాం సార్ అట్లాంటి. అప్పుడు మరి బాగా నష్టం వస్తుంది, ఎట్లా దాన్ని అట్లాంటి కొద్దిలే చాలా అంటే మనం ఫస్ట్ తెలుసు అంటే డిజైన్ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కరెక్షన్స్ అంతే. మళ్ళీ వేరే దాంతో మూలలు మళ్ళీ వేరే సెట్ చేసుకొని కొట్టుకోవచ్చు. అంటే బాగా పెద్ద పెద్ద షీట్లు ఉంటాయి కదా సార్, అట్లా చేస్తాం. ఓకే ఓకే. దేవుని దగ్గర మకర తోరణాలు, ధ్వజస్తంభాలు, కిరీటాలు, సత్యనారాయణ పీఠాలు ఇట్లా అవి మోలింగ్ అంటే సత్యనారాయణ పీఠకు ఆల్రెడీ ఉన్న పీఠకు మీరు ఇట్లా వీటితోటి డెకరేషన్ డిజైన్ కొడతాం సార్. అవి ఉన్నాయి కానీ ఇక మేము ఇక్కడ తీసుకురాలి సార్, వర్క్ షాప్ మేమందరం కలిసి కొడతాం చాలా మంది. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఆన్లైన్ అని చెప్పారు కదా, ఆఫ్లైన్ లో అంటే వరంగల్లో ఇక్కడ ఎవరైనా షాప్ వాళ్ళు కానీ మీకు కన్సల్ట్ అయిన ఎవరైనా ఉన్నారా? అంటే సార్ మాకు గుళ్ళల్లో చాలా మంది ఆర్డర్స్ వస్తాయి. ఓకే. మకర తోరణాలు గుళ్ళల్లో ఆర్డర్స్ వస్తాయి, దేవుని విగ్రహాలు కానీ ఇట్లాంటి ఆర్డర్స్ వస్తాయి. ఇంట్లో వరకు చాలా మంది లేడీస్ ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసిన వాళ్ళందరము ఇంట్లో కొడతాం సార్. ఈ క్రీడలకు కానీ లేకపోతే స్కూళ్ళలో కానీ అవార్డ్స్ ఇస్తారు, ఆ అవార్డ్స్ కూడా ఇది ఇతడిది యూజ్ చేసి కొన్ని అవార్డ్స్ జనరేట్ చేస్తారు. అట్లా ఒక నిమిషం, మొన్న మిస్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు మేము మెమోంటోస్ ఇచ్చినాం సార్, మా నాబార్డ్ తరపు నుండి. అదే ఓకే. సో మూమెంటైజ్ కూడా తయారు చేస్తాం. కలెక్టర్ మేడం కి కూడా మేము ఒకటి గిఫ్ట్ ఇచ్చినాం. మేము కాకతీయ అమ్మవారిది, భద్రకాళి అమ్మవారిదా? కాకతీయ అమ్మ. అంటే ఒకసారి మేడం కలెక్టర్ మేడం మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏమైందంటే, మేడం వాళ్ళు వచ్చిళ్ళు, మీకంటూ ఒక గుర్తింటే ఏంటిదమ్మా అని అంటే మేము అప్పుడు టైంలో చెప్పలేకపోయినాం. మేడమే మా మీద కన్సల్ట్ తో కిలవరంగల్కి వెళ్ళి అక్కడ ఒక అమ్మవారిని చూసి, ఈ అమ్మవారి ఏంటిది, ఈ అమ్మవారిని చూడండి, చూసి దాన్ని ఆ విధంగా నాకు ఒకటి చేసి మీకు ఒక గుర్తింపు తెచ్చుకోండి అని అంటే మేమందరం వెళ్ళి మరీ చూసి మేడం చూపెట్టిన ఆ విగ్రహాన్ని చూసి అదే స్ట్రక్చర్ని మేము మళ్ళీ రేక్ మీద పెట్టి లక్క పోసి కొట్టి, అది కాకతీయ అమ్మవారు. ఓకే ఓకే. ఆ అమ్మవారిని మేము మేడం కి మళ్ళీ ప్రోగ్రామ్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చినాం మేము అందరం. ఓకే, అవే మూమెంట్స్ లాగా మిస్ ఇండియా వాళ్ళకి కూడా మొన్న మనకు దగ్గర వరంగల్ దగ్గర జరిగింది. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. అదే మీరు ఇంత గొప్ప నైపుణ్యం చూపిస్తారు, ఇంత షేపింగ్ చూపిస్తారు కదా, మీ మాస్టర్ ఎవరు మేడం? మా మాస్టర్ ఫస్ట్ ప్రణయ్ సార్ ఉండే, ఆ తర్వాత బ్రహ్మం సార్ ఉండే, తర్వాత ఈ సార్ రాగి విక్షపతి సార్. సార్ నమస్తే సార్. ఢిల్లీ నుంచి కూడా వచ్చింది సార్. ఓకే. ఢిల్లీ సార్ కూడా వచ్చిండు. ఓకే, ఢిల్లీ నుంచి కూడా వచ్చి మీకు నేర్పించారా? ఢిల్లీ నుంచి వచ్చి కూడా 3 months వచ్చి మాకు నేర్పించింది. వాళ్ళు మాస్టర్లు మా ఇక్కడ వాళ్ళే సార్. వాళ్ళు చాలా ఏళ్ళ నుండి మా తాతలు ముత్తాతలు అంటే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన డిజైనర్, ఓన్లీ డిజైనర్. ఆయన డిజైనర్ అయితే ఆయన మేము వర్క్ చేస్తాం కదా సార్, మాకు సార్ ఉన్నాడు ప్రణయ్ సార్, మాకు చెప్పేవాడు. అయితే ఆయన ఏంటిదంటే ఆయన డిజైన్స్ ని మాతో చేపించుకోవడం కోసం, ఆయన డిజైనర్ కదా, కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చిండు అనమాట. తీసుకొచ్చి ఆయన అసలు మాకు ఆ వర్క్ ఏ తెలియదు, అంత మంచి మంచి డిజైన్స్ అంటే ఇక ఆయన ఊహకు అందిన డిజైన్స్ వేసిండు, కొత్త కొత్తగా ఉన్నాయి సార్. ఓకే. ఆయన ఊహకు అందిన డిజైన్స్ వేసి మాతో చేపించుకొని ఎన్ని సామాన్లు సార్, ఆయననైతే బాగా చాలా సామాన్లు మాతో చేపించుకున్నాడు సార్. గంగాలాలు చేపించుకున్నాడు, వాల్ హ్యాంగింగ్స్, ఏంటిది గడియారం కూడా చేయించుకున్నాడు సార్, వాల్ క్లాక్. అదైతే చాలా బాగా వచ్చింది. బెడ్ ల్యాంప్ ఫస్ట్ పికాక్ తోటి వెనకాల లైట్ వచ్చేటట్టు పెట్టి చేపించింది సార్, అదైతే ఎక్సలెంట్ ఉంది. బెడ్ ల్యాంప్ చూపించండి ఆ తలుపులు ఇవి. ఓకే ఓకే. ఈ ప్రైస్ ఏమన్నా చెప్పగలుగుతారా అడిగితే? చెప్తాను సార్. 1 lakh సార్. 1 lakh ఒక్కొక్క సెట్, దానికి డోర్ ఉంటది కదా, ఈ తలుపుకి 4, ఈ తలుపుకి 4. ఓకే, ఒక తలుపుకి 4 చొప్పున దీనికి మొత్తం 1 lakh అవుతుంది. అంటే ఎట్లా ఉంటుంది దీని ప్రైస్? అంటే షీట్ చొప్పున తీసుకుంటారా, స్క్వేర్ ఫీట్ చొప్పున తీసుకుంటారా, ఎట్లా? మాత్రము గేజ్లను బట్టి తీసుకుంటాం సార్. 1250కి ఒక 8 kgs అట్లా తీసుకొని, దీంట్లో కొన్ని పల్చటి రేకులు ఉంటాయి, కొంచెం మందం రేకులు ఉంటాయి. ఇక పల్చటి రేకులు అంటే మామూలుగా ఈ షీట్ వర్క్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇక మందమి అంటే ఇక ఇట్లాంటి గిన్నెలు గానీ, ఇట్లాంటి గంగాలాలు గానీ, పౌడర్ డబ్బాలు, దీపం కుందులు అట్లాంటివి చేయడానికి ఉపయోగిస్తాం సార్ మందం అయితే. ఇది గేజ్ని బట్టి రేటు పెరుగుతూ ఉంటది. రేటు పెరిగిన కొద్దీ మేము ఈ వర్క్ కున్ను ఈ రేటుకి సంబంధించి దాని రేట్ ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చేసే డిజైన్ ని బట్టి కూడా డిజైన్ ఒక వస్తువు తయారు కావాలంటే ఒక్క రోజులో కాదు సార్, ఒక్క రోజులో కాదు. అంటే దీన్ని మేము చేయాలనుకుంటే ఇక ఒక 2-3 రోజులు 10 మందిని కలిసి ఒక 10 వస్తువులు చేయాలంటే ఒక 2-3 రోజులు 10 మందిని కూర్చొని చేస్తేనే అవుతుంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇప్పుడు ఇది చేయాలంటే ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది వర్క్ చేసేళ్ళు, దీని కాస్ట్ ఎంత చెప్పమంటే ఎంత అని చెప్తారు? ఇది 10,000.
ఇది 10,000. ఎంత ఎన్ని రోజులు పట్టింది? వర్క్ బట్టి ఉంటుంది సార్. ఇది ఒక 5 days కొట్టింది సార్. ఫస్ట్ ఇది పీసు మోల్ ఇట్లా అంటే దీని గేజ్ ఎంత? దీని 18 kgs. 18 kgs. సార్ ఇక ఇందులో మీరు కనిపించదు. ఇందులో జాయింట్ ఒక నిమిషం తేజ, అది ఇప్పి కెమెరా తీసుకురా. పీసు ఇది ఒక పీసు, ఇవి రెండు షేపింగ్ చేసి ఇక లోపల వెల్లింగ్ చేయించాను. ఓకే, లోపల వెల్లింగ్ చేసి ఈ సైజుని బట్టి ఆర్ట్ వేసుకొని శంకు చక్రాలు అన్నమాట. ఓకే, 18 kgs 5 days వర్క్ చేసి 5 days వర్క్ చేసినాం సార్. ఓకే, 10,000 ఇది. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే? కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు బల్క్ ఆర్డర్స్ వచ్చినా కూడా చేస్తారా మేడం మీరు? చేస్తాం సార్. సార్ మాకు వెబ్సైట్లో సౌదీ నుండి ఆర్డర్స్ వచ్చినాయి సార్. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే మా సొసైటీ ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్ గారు సార్, ఆయన స్టేట్ అవార్డు గ్రహీత. దాని తర్వాత మాకు కొన్ని ట్రైనింగ్లు ఇప్పియాలనే ఉద్దేశంతో మాకు ట్రైనింగ్స్ కొన్ని ఇప్పియడం జరిగింది. ఆయన మాస్టర్ గా ఉండి మాకు నేర్పించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మిస్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రోత్సాహంతో మేము కొన్ని సామాన్లు తయారు చేయడం జరిగింది. దాన్ని ఆయన అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మా తరపున ఆయన వెళ్ళారు. మన నాబార్డ్ నుంచి రవి సార్ గారు, మా ప్రణయ్ కుమార్ గారు ఇద్దరు వెళ్ళారు. దాని తర్వాత రాష్ట్రపతి భవన్ లో కూడా మా ప్రొడక్ట్స్ పెట్టడానికి ఒక అవకాశం కలిగింది సార్. నబార్డ్ సంస్థ వాళ్ళ ద్వారా కావచ్చు, మా సార్ స్టేట్ అవార్డు గ్రహీత అయ్యి ఉండొచ్చు. అట్లాంటి టైంలో మాకు రాష్ట్రపతి భవన్ లో మా ప్రొడక్ట్స్ పెట్టడానికి మాకు ఎంతో గర్వకారణం సార్. మా తరఫున మా సార్ గారు వెళ్ళి రాష్ట్రపతి భవన్ లో మా ప్రొడక్ట్స్ ని అక్కడ డిస్ప్లే చేసి మాకు ఎంతో గర్వకారణం సార్. అది చాలా సంతోషం సార్. అది మాకు. సార్ నమస్తే సార్. ఇప్పటివరకు ఎంతో కళా నైపుణ్యం గురించి విన్నాం సార్. సో మీరు వీళ్ళకి మాస్టర్, వాళ్ళకి ఎట్లా షేపింగ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు. సో మీ గురించి చెప్పండి, మీ పేరు చెప్పి మీ గురించి మీ హిస్టరీ చెప్పి వీళ్ళకి ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు, ఆ ప్రాసెస్ చెప్పండి సార్. నా పేరు రాఘక్షపతి సార్, మాది నివాసం రంగశాయపేట. ట్రైనింగ్ రమ్మని అది నా బాండ్ వాళ్ళు పిలిపించింది సార్. అందులో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి 45 days ఒక బ్యాచ్ అయింది సార్. 45 days ఒక బ్యాచ్. అయితే ఆ బ్యాచ్లో పెన్సిల్ హోల్డర్లు, పొడల డబ్బాలు అవి నేర్పించాను సార్. సెకండ్ బ్యాచ్ మళ్ళీ వేరే ఉన్న 45 days సార్. మళ్ళీ గంగానాలు, దీపప్రమితలు అవి చేస్తున్నాను. నేను చేయబట్టి దాదాపు 40 years అవుతాయి. 40 years నుంచి చేస్తున్నారు. ఓకే ఓకే. ఎక్కువ నాకు ప్రైవేట్ ఆర్డర్లు గజ స్తంభాలు అవి ఇవి వస్తాయి సార్, చేస్తా సార్. మీది గోపుర కలశాలు, మన అమ్మవారి కవచాలు అవి వెండియే కానీ రాగి కానీ ఇత్తడి కానీ చేసేస్తా సార్. ఓకే ఓకే, అందుకొరకు సార్. గ్రేట్ సార్, గ్రేట్. మీ ద్వారా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు శిక్షణ పొందుతున్నారు. మీరు వయసులో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో ఇంకా వేరే వాళ్ళకు శిక్షణ ఇచ్చేలా? ఇవ్వలేదు సార్. ఇప్పుడే అంటే మీరే ఇప్పటి వరకు మీరు చేసుకున్నారు, మీరు చేసుకొని మీరు స్వయం ఉపాధి పొందిళ్ళు, ఇప్పుడు మీరు ఇంకొకరికి నేర్పిస్తున్నారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీ ద్వారానే మనకు ఈ ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం లభించింది సార్. ఇప్పుడు మీకు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఈ సువిధ ద్వారా వీళ్ళకి అవకాశం కల్పించాలి అనేది ఎట్లా తెలిసింది? తర్వాత మనం మొన్న రీసెంట్గా చేసాం వారాహి ఫుడ్స్. సో అదొక ఫుడ్ క్లస్టర్, ఇదొక బ్రాస్ క్లస్టర్. ఇట్లా ఎంతోమంది మహిళల అభివృద్ధి కోసం మీరు తోడ్పడుతున్నారు. మీరు ఆఫీసర్స్ అందరు కలిసి అభివృద్ధి కోసం పాల్పడుతున్నారు. ఈ ప్రాసెస్ గురించి చెప్పండి సార్. యాక్చువల్ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, నబార్డ్ లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా మహిళల్ని ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఎంసువేద అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా సౌత్ ఇండియాలో వరంగల్లో తీసుకున్నాం. అందులో 7 క్లస్టర్లో బ్రాస్ క్లస్టర్ కూడా చాలా చాలా అతి పురాతనమైనటువంటి కళని రక్షించడానికి, ముఖ్యంగా పురుషులతో పాటు మహిళలు కూడా చేస్తారు. కాబట్టి వారికి ఇంకా వాళ్ళకు ఉన్న నైపుణ్యాలని మెరుగుపరచడానికి సెమీ హై ఎంబోజింగ్ అండ్ నౌ షేపింగ్లో చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఈ కళ వల్ల కాకతీయుల రాజ్యం దాదాపు 800 సంవత్సరాల నుంచి ఈ కళ ఉంది. కాబట్టి ఇది చాలా పురాతనమైన కళ. ఇది నేర్చుకోవడం కూడా అంత సులువు కాదు. అన్ని క్లస్టర్ని పోల్చినప్పుడు ఇది చాలా కష్టమైనటువంటిది, కానీ ఇది ఇష్టంగా చేయాలి. కానీ దీనికి వర్క్మెన్షిప్ కి చాలా ఆదరణ ఉంది, చాలా విలువైనటువంటి రేటు కూడా ఉంది. కాబట్టి దీంట్లో మహిళలు శ్రద్ధగా వచ్చి నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో మారీ సంస్థగా నబార్డ్ సపోర్ట్ చేసింది సెమీ ఐఎంబోజింగ్. ఇప్పుడు ఎం సువిధ సహాయ ఎన్జిఓ, తర్వాత మార్కెటింగ్లో అభిహర మార్కెటింగ్ ఏజెన్సీ జాయింట్గా ఫెసిలిటేట్ చేస్తున్నాయి. సో దానికి నేను ఎం సువిధ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇక ముఖ్యంగా నేను రంగశాయపేట ప్రాంతవాసిని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కళల్ని బ్రతికించాలి. దానికోసం ఈ బ్రాస్ క్లస్టర్ వాళ్ళ మహిళల్ని ఉత్తేజం చేసి చైతన్యపరిచి వాళ్ళ ట్రైనింగ్ విజయవంతంగా చేసి వాళ్ళకి మంచి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పేరు కే సునీత, మాది ఇక్కడే.
మేము 25 సంవత్సరాలు అవుతుంది ఈ హస్తకళ నేర్చుకుని. చదువుకుంటేనే జాబ్ వస్తుంది, చదువుకుంటేనే బ్రతకగలుగుతామని కాదు. మనము దీని వల్ల కూడా జీవనోపాధి ఉంది. మంచిగా వర్క్ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. బయట నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. చెన్నైకి, మైసూర్కు అట్లా వెళ్ళినాం. ఆర్డర్లు కూడా వస్తున్నాయి. అన్ని ప్రోగ్రామ్ కూడా మేము అటెండ్ అవుతున్నాం. పెద్ద పెద్ద సార్లు కూడా మాకు పరశురామ్ సార్ కానీ, ఢిల్లీ సార్ కానీ, ప్రణయ్ సార్ కానీ, నాబార్డు వాళ్ళు మాకు మంచిగా సహకరించారు. తాండ్ర రాజేశ్వరి మేము ఎంబోజింగ్ అవన్నీ మేమే చేస్తాం సార్. ఇంకా అప్పుడప్పుడు స్కూళ్ళల్లో కూడా సెమినార్ ఇచ్చి వస్తాం. ఓకే, అంటే వాళ్ళకి కూడా నేర్పిస్తారా? ప్రణయ్ సారు, మన అది పరశురాములు సార్ వాళ్ళ సహాయంతో మేము అనేక దిక్కులలో పోయినాం సార్. ప్రోగ్రామ్స్ ఇచ్చి వచ్చినాం. ఓకే ఓకే, నైస్ మేడం. నా పేరు స్వరూప, స్వరూప. మేము కూడా చకనం పని చేస్తాము. 95 నుంచి మేము కూడా 95 నుంచి వర్క్ చేస్తున్నాం. మేము ఎప్పటికైనా మాకు పని సహకరించాలని ప్రణయ్ సార్ అయినా, మన ఈ పరశురామ్ సార్ అయినా, రవి సార్ అయినా వాళ్ళు ఎప్పటికీ మాకు సహకరిస్తా ఉంటారు సార్. వాళ్ళు చెప్పిన వర్క్ మేము చేస్తూనే ఉంటాము. ఎక్కడికి పిలిచినా మేము వెళ్తాం సార్. ఎక్కడికైనా సహకరిస్తాం సార్. నా పేరు మాధవి అండి. నేను 2006లో ట్రైనింగ్ చేసినామండి. అప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తున్నాము. ఈ వర్క్ లోనే మాకు ఏదన్నా సహాయం కావాలని నాబార్డు వాళ్ళని తోటి మాకు సహాయం జరుగుతున్నది, ముందుకు వస్తున్నది. చాలా సహాయం చేస్తున్నారు మాకు. మా ప్రణయ్ సార్ కూడా వీళ్ళతోటి చాలా ముందుకు నడిపించిండ్రు. ఇంకా నడవాలని కోరుకుంటున్నాము.